కృష్ణా జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా వాటిని గత ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అలాగే జెడ్పీ స్థాయి సంఘాలకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్, ఎమ్మెల్యేలు కామినేని ప్రసాద్, తంగిరాల సౌమ్య పేర్లను ప్రతిపాదించగా వాటిని జిల్లా పరిషత్ సభ్యులు బలపరిచారు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చించాలా, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారా? అలాంటి సమావేశాలని చాలా ఒక పద్ధతి ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్స్, అతి ముఖ్యమైనటువంటి బిల్ ఇవాళ ఏదైతే భూ హక్కు చట్టం కింద ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రజలు పాలదొనడం, ఇవాళ అసెంబ్లీలో కూడా ఆ బిల్లును పెట్టి ఇవాళ భూ హక్కు చట్టం రద్దు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా అనేక సమస్యల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం కానీ, అసెంబ్లీలో వాటి మీద చర్చించడం కానీ, ఇలా అనేక అంశాలు ఇవాళ రాష్ట్రం గురించి అంశాలు చర్చిస్తుంటే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 5 ఏళ్ళు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాలే. ప్రజలు మనం గెలిపించింది దేనికోసం? శాసనాలు చేయాలా, అసెంబ్లీలో సమస్యల మీద చర్చించాలా, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారా? అలాంటి